కోవిడ్ అందరికీ భయాన్ని నేర్పిన కాలం. పాఠశాలలు మూతబడిన రోజులు. ఆదాయం లేకుండా గడిచిన నెలలు. చాలా మంది చేతులెత్తేసిన వేళ అది. మన జగదీష్ మాత్రం పట్టు విడవలేదు. పిల్లల చదువు ఆగకూడదని, మన ఉపాధ్యాయుల శాలరీస్ ఆగకూడదని, పాఠశాల తలుపులు మూయకూడదని, తనని నమ్ముకున్న ఉపాధ్యాయులతో, తనకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. కష్టమైనా సరే చివరి వరకు పిల్లలందరికీ పాఠాలు, ఉపాధ్యాయులందరికీ జీతాలు అందించారు. ఈ సీటు ఆయనకు వారసత్వంగా రాలేదు, ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. ఇబ్బందులు, నిద్రలేని రాత్రులు, అంచెలంచెలమైన నమ్మకంతో సంపాదించుకున్న స్థానం ఇది. అయినా ఈ రోజు కూడా ఆయన బాస్లా కాదు, సామాన్య మనిషిలా ఉంటారు. విద్యార్థులను తన పిల్లలలా చూస్తారు, ఉపాధ్యాయులను తన కుటుంబంలా భావిస్తారు, తల్లిదండ్రుల మాటకు విలువ ఇస్తారు. డౌన్ టు ఎర్త్, నిశ్శబ్దంగా పనిచేసే నాయకుడు, పేరు కంటే ప్రయోజనాన్ని కోరుకునే వ్యక్తి. ఈ పాఠశాల ఎదుగుదలలో తల్లిదండ్రుల నమ్మకమే మన స్కూల్కి బలం. ఉపాధ్యాయుల శ్రమే ఒక పునాది, విద్యార్థుల కలలు ఒక ప్రేరణ. హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక మనిషి కన్న కలకు రూపం. ఇది ఒక పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం. ఒక రోజు ఒక చిన్న ప్రయత్నంగా మొదలైనది ఈ రోజు వందలాది భవిష్యత్తులను తీర్చిదిద్దే ఒక ఆశగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ విద్యతో పాటు విలువలు నేర్పే స్థలం, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ప్రయాణం. వారసత్వం కాదు, విశ్వాసం. A true meaning for the word self-made is our director Jagdish Nandipati.